సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ఉంది. అయితే కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే మందుల సామెలు కూడా హాజరయ్యారు. పురపాలక సంఘం కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో కౌన్సిలర్లు చేరుకున్నారు. కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రత్యేక బస్సుల్లో కార్యాలయానికి మహిళా కౌన్సిలర్లు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, భవానీ, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం కాసేపటి క్రితమే పూర్తయింది. ఇక దీనికి సంబంధించి ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆర్డీఓ వేణుమాధవరావు వివరాలను అయితే వెల్లడించిన పరిస్థితి. మొత్తం మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లకు గాను 12 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలకడమే కాకుండా చేతిని లేపి తమ మద్దతు కూడా తెలిపిన పరిస్థితి అవుతుంది. దీంతో ఎక్స్పర్టీషన్ సభ్యుడు మందుల సామెల్ అంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ కూడా హాజరవడంతో పాటు ఇక 12 మంది కౌన్సిలర్లు హాజరవడంతో అయితే ఏకగ్రీవంగా కూడా ఎక్స్పర్ట్ సభ్యుని ఓటుతో కలిపి మొత్తంగా 13 మంది కూడా చేతులు లేపడంతో అయితే అవిశ్వాసం నెగ్గినట్టుగా కూడా ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ మున్సిపల్ చైర్మన్ పీఠాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన మున్సిపల్ చైర్మన్ తీర్మానానికి సంబంధించి అవిశ్వాసం కూడా నెగ్గడంతో అయితే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. భవాని, అయితే వెంకటరెడ్డి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ అధికారులు? పోలీస్ బందోబస్తు నడుమ ఇక కౌన్సిలర్లందరినీ కూడా మున్సిపాలిటీకి తరలించడమే కాకుండా గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఇక కౌన్సిలర్లంతా కూడా ఇటు ఆరోపణలు చేస్తున్నటువంటి గతంలో గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రాంతంలో జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఇక పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా కౌన్సిలర్లు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తిరుమలగిరికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ కి వారందరినీ పోలీసు బందోబస్తు మధ్య తరలించడమే కాకుండా ఇటు అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత కూడా అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే కౌన్సిలర్ సెక్యూరిటీ కల్పించారు. ప్రస్తుతం మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే కూడా ఒక వైపుకు మండిపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం తిరుమలగిరిలో అయితే నెలకొని ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. అందరు పనులు చేసుకునే